అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథము. రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయము 12. సజ్జన వందిత. జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడని రమణ మహర్షి వాక్యం. వజ్రం యొక్క విలువ సిసలైన వజ్రాల వర్తకునికే ఎరుకగాని పుచ్చు వంకాయలు అమ్ముకునే వారికి ఎలా తెలుస్తుంది? శ్రీ స్వామివారు చాలా బాగా ప్రశ్నలు చెబుతారని లోకులు అనుకునే రోజులలో ఋషికేశ్ నుండి శ్రీ చిదానంద స్వామి గారు, శ్రీ దేవానంద స్వామి గారు వచ్చి శ్రీ స్వామివారిని పరబ్రహ్మ స్వరూపులుగా గుర్తించి పాదాభివందనం ఆచరించారు. అలాగే ఆచార్య శ్రీ భరద్వాజ గారు శ్రీ స్వామివారిని దర్శించినందు మొదలు తన పరిచయస్తులందరినీ శ్రీ స్వామివారిని అవశ్యం దర్శించమని, వారు భూమిపై ఆవిర్భవించిన దైవ స్వరూపమని వారిని కీర్తించేవారు. ఇదే విధంగా చాలామంది అవధూతలు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు పొంది వెళ్ళారని శ్రీ స్వామివారి సేవకులు చెబుతున్నారు. కానీ వాళ్ళు ఆ అవధూతల పేర్లు, అడ్రస్సు, శ్రీ స్వామివారితో వారి సంభాషణలు గ్రంథస్థం చేయలేదు. గోపారం కాపురస్తుడు పాలకొండ సుబ్బారెడ్డి గారు ఇలా చెబుతున్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామివారి దగ్గరకు జనం ఇంత ఎక్కువగా వచ్చేవారు కాదు. వారి మంటలు, గోనె సంచులు, తాటాకులు చూచి ఆయన ఒక పిచ్చివాడు అనుకునేవారు. అనుభవం గల కొద్దిమంది మాత్రమే శ్రీ స్వామివారిని దర్శించే రోజులవి. ఋషికేశ్ నుండి శ్రీయుతులు చిదానంద స్వామి, దేవానంద స్వామి, మాధవానంద స్వామి వారు ఒక రోజున శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం వస్తున్నారని తెలిసి వారిని చూడాలని జనం తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. సాయంత్రం 4:30 గంటలకైనా ఆ యతివరులు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతున్నారు. అది చూచి శ్రీ వెంకయ్య స్వామి వారు, వస్తున్నారయ్యా, ఇంకా గంటలు కాలేదు అన్నారు. శ్రీ స్వామివారు చెప్పినట్లుగా కొద్ది నిమిషాలలో శ్రీ చిదానంద స్వామి తదితరులు కారులో వచ్చారు. వచ్చిన వెంటనే నారాయణ నామస్మరణతో శ్రీ స్వామివారి పాదాల మీద పడ్డారు. ఇది చూచిన జనమంతా భగవన్నామస్మరణతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనింపజేశారు. వచ్చిన స్వాముల కంటే కూడా మన స్వామే గొప్పవారన్నమాట అని అనుకున్నారు. ఏదో తీపి పదార్థం తెచ్చి శ్రీ స్వామివారిని తినమని ఆ స్వాములు ముగ్గురు ప్రాధేయపడ్డారు. అయ్యా, దాన్ని తినడం విషం తిన్నట్లే కదా, ఇంతమంది ఇక్కడున్నారు, వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే అన్నారు శ్రీ స్వామివారు. ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి చెంపలేసుకున్నారు. అప్పుడు వారిని శ్రీ స్వామివారు ఆశీర్వదించి, త్వరలో సముద్రం దాటిపోతావు అని చెప్పారు. అదేవిధంగా శ్రీ చిదానంద గారు తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి వారి కొరకు ఆహ్వానం ఎదురుచూస్తున్నది. నంద్యాల ప్రాంతం నుండి వచ్చిన ఒక భక్తుడు మరియు వారితో వచ్చిన సుబ్బన్న అనే ఒక సాధువు శ్రీ స్వామివారిని తలుపూరు నారాయణదాస్ ఆశ్రమంలో దర్శించారు. ఈ సాధువు చాలా సిద్ధులు గలవారు. ఉదాహరణకు, అన్నానికి కూర్చుంటే 10 మంది అన్నం పెట్టినా సరే, 20 మంది అన్నం పెట్టినా సరే చాలు అని అనడు. పెడుతూ ఉంటే తింటూనే ఉంటారు. మిగిలిన భక్తులకు తేవాలి కదా, ఇక చాలే సుబ్బన్న అంటే చాలే అంటూ విస్తరి దగ్గర నుండి లేస్తారు. మనం పిలిచి అన్నం పెడితే తింటారు, లేకుంటే ఎన్నాళ్ళైనా అన్నం పెట్టమని అడిగేవారు కాదు. దేవాలయాలు, గ్రామ చావడి, పాడుబడ్డ ఇండ్లే వీరి నివాసాలు. ఒక్క క్షణం ఏమారకుండా నడుస్తుంటారు. నడిచే తీరు విచిత్రంగా ఉంటుంది. ఎడమకాలు బొటనం రేలికి కుడికాలు మడమ తగిలేటట్లు అడుగులు వేస్తూ, ముందుకు సాగుతూ, గొణుక్కుంటూ, అడుగు లెక్క వేస్తూ నిర్విరామంగా నడిచిన చోటే అటు ఇటు నడుస్తుంటారు. వీరు శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ స్వామి భక్తులతో అన్న మాటలు గమనించదగినవి. స్వామిలాగే ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారిని అడిగి మీరేమైనా వ్రాయించుకోండని శ్రీ స్వామివారి సేవకులు ఆయనతో అంటే, వచ్చేటప్పుడే దోవన ఎదురై ఇద్దరం మాట్లాడుకున్నాం, ఇంకేం అడగబడలేదులే అని ఆయన సెలవిచ్చారు. శ్రీ స్వామివారు సోమశిల దగ్గర వేయించేసి ఉన్నప్పుడు ఒక దిగంబర యోగి శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చారు. శ్రీ స్వామివారు, అయ్యా, ఆయనకు కొంచెం గోచి పెట్టండి అయ్యా అని సెలవిచ్చారు. ఆ దిగంబర యోగి, పిల్లవాడు పెద్దవాడే గాని ఎగదీసుకోవడం పోలేదే అని విన్నవించారు.
ఈ సంభాషణ యొక్క నిజమైన అర్థం వారిద్దరికే తెలుసు. ఈ విధంగా అనేక మంది సాధకులు, యోగులు, సాధువులు శ్రీ స్వామివారి దర్శన ఆశీస్సుల కొరకు వచ్చి వారి వారి పనులు చక్కబెట్టుకుని వెళ్ళేవారు. శ్రీ స్వామివారి మహత్తర సంకల్పం వలన ఇట్టి సంఘటనలు కానీ సంభాషణలు కానీ గ్రంథస్థం చేయబడకపోవటం మన దురదృష్టం. నేటికి వీరు ఆధ్యాత్మిక భిక్ష కోరిన వారికి పరివర్తన తెచ్చి అవసరమైనప్పుడు పి మాధవరావు గారు, నందగిరి సుందరరావు గారు లాంటి వారికి భౌతిక దర్శనం కూడా ప్రసాదించి ఆత్మపదంలో చేయూతనిచ్చి నడిపిస్తున్నారు. ఒకప్పుడు 2 పేరు మోసిన మంత్రగాళ్లు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు. గొలగముడి ఆశ్రమంలోని గంగరావు చెట్టు క్రింద కూర్చున్నారు. ఉదయం కూర్చుని మధ్యాహ్నం 4 గంటల వరకు అచ్చటి నుండి కదలలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఆనాడు శ్రీ స్వామివారు అధికంగా మంట వేస్తూ ఉన్నారు. 4 గంటల ప్రాంతంలో వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు. వీళ్ళు చాలా అలసిపోయారు, చెరి 2 రూపాయలు ఇవ్వండి అన్నారు. భక్తులు అలాగే వారికి ఇచ్చారు. వారు వెళ్ళేటప్పుడు కొందరు భక్తులతో ఇలా అన్నారు. శ్రీ స్వామివారి గొప్పతనం విని అసూయ చెంది వారిపై మంత్రప్రయోగం చేసేందుకు వచ్చాము. అదేం చిత్రమో గాని వచ్చింది మొదలు ఆ మాటే మర్చిపోయి ఈ చెట్టు క్రింద ఇలా కూర్చుండిపోయాం. అది శ్రీ స్వామివారి మహిమ. మేమింత దుర్బుద్ధితో వచ్చినా గాని శ్రీ స్వామివారి మమ్ము ఇంత ఆదరంగా చూచారు. శ్రీ స్వామివారి కృపకు మేము అర్హులం కాము అని చెప్పి శ్రీ స్వామివారికి మనఃపూర్వకంగా నమస్కరించారు వారిద్దరు. అధ్యాయం 12 సజ్జన వందిత సమాప్తం. అధ్యాయం 13 దక్షిణ. దైవము, గురువు, సత్పురుషుల ఎడల మన హృదయాల్లో గల పూజ్యభావము, ప్రేమ, శ్రద్ధలను వ్యక్తం చేసేందుకు సమర్పించేదే దక్షిణ. సంస్కృతంలో దక్ష అంటే శ్రద్ధ అని అర్థం. మన హృదయాలలో అట్టి పూజ్యభావం లేకుండా బాహ్యంగా సమర్పించబడిన దక్షిణ ఎంత పెద్ద మొత్తమైనా నిరర్థకమే. మన హృదయాలట్టి పూజ్యభావంతోనూ ప్రేమతోనూ నిండి ఉన్నప్పుడు మన కానుక ఎంత చిన్నదైనా కూడా స్వీకరించే వారికి అదెంతో గొప్పదిగా ఉంటుంది. అందుకే గీతలో భక్తితో సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, నీరు నేను ప్రీతితో స్వీకరించుతున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సర్వాన్ని నడిపేది ఆ భగవంతుడేనని, ఆయనే భక్తపాలన కొరకు ప్రజలకు ధర్మబోధ చేయుటకు వివిధ మహాత్ముల రూపంలో భూమిపై అవతరిస్తుంటారని గుర్తించడమే శ్రద్ధాపూర్వకమైన భక్తి. ఈ సత్యాన్ని తమ భక్తులు గుర్తించగలందులకే శ్రీ స్వామివారు అప్పుడప్పుడు తమ భక్తుల నుండి దక్షిణ కోరి తీసుకునేవారు. దానికి తోడు ఒక్కొక్క భక్తుని పరిస్థితిని బట్టి ఆయన కోరే దక్షిణకు మరెన్నో అర్థాలు, ప్రత్యేకతలు కూడా ప్రకటమవుతాయి. జనవరి 1980లో తులసివ్వను 11 దుప్పట్లు దక్షిణగా సమర్పించమన్నారు శ్రీ స్వామివారు. శ్రీ సాయి కూడా ఆధ్యాత్మిక సత్యాలను బోధించదలిచినప్పుడు దక్షిణ కోరడం ద్వారా వారు వదలవలసిన దుర్గుణాల సంఖ్యను తెలిపేవారు. శ్రీ స్వామివారు తులసవ్వ నుండి కోరింది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఆత్మజ్ఞానాన్ని ఆవరించి బ్రహ్మం నుండి మనలను పరిమితులుగా చేసి ఉన్న ఈ 11 ఆవరణలను, అంటే ఇక్కడ దుప్పట్లను తనకు సమర్పించి బ్రహ్మంతో ఐక్యమవమని శ్రీ స్వామివారి భావం కాబోలు. స్వామి, నా దుప్పట్లు నాకివ్వండయ్యా. నాగయ్య, స్వామి, తమకుండేది 6 దుప్పట్లే కదా, 9 ఎక్కడివి? ఇదిగో మీ 6 దుప్పట్లు తీసుకోండి. ఆహా, ఆ 9 దుప్పట్లు నాకివ్వండి. నాగయ్య ఆ 6 దుప్పట్లకు టవల్స్ 3 కలిపి లెక్కకు 9 చేసి స్వామికిచ్చారు. స్వామి, ఇదేందయ్యా గోచిగుడ్డలిచ్చావు? నాయి పెద్ద దుప్పట్లు కదా. నాగయ్య తన దుప్పటి, రోసిరెడ్డి దుప్పటి, గురవయ్య దుప్పటి కలిపి 9 ఇచ్చాడు. అది సరిపోయింది, అంతే అంతే అన్నారు స్వామి. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే అష్టవిధ ప్రకృతులు, వాటికి ఆధారమైన పరమాత్మ తత్వము, ఈ మొత్తము కలిసి భగవంతుడు. అన్నింటినీ భగవత్స్వరూపుడైన శ్రీ స్వామివారుగా గుర్తిస్తుండడమే 9 దుప్పట్లను ఆయనకు సమర్పించడం అని వారి భావం కాబోలు.
మరొకప్పుడు తులసమ్మను ఉద్దేశించి శ్రీ స్వామివారు 6 దుప్పట్లు గుండంలో వేయమ్మా అని పదే పదే ఆదేశించారు. అరిషడ్ వర్గాలనే 6 దుప్పట్లను కాల్చివేయమన్నారేమో అనిపిస్తుంది ఇక్కడ. నిజమైన భక్తి ప్రేమలకే శ్రీ స్వామివారు విలువనిస్తారు కానీ మనం సమర్పించే వస్తువులకు మాత్రం కాదు. భక్తి ప్రేమలు లేకుండా లోకం కొరకు, తోటివారిలో గొప్ప అనిపించుకొనుటకు, మన హోదా నిలుపుకొనుటకు సమర్పించిన వస్తువులు ఎంత విలువైనవైనా శ్రీ స్వామివారి దృష్టిలో అవి కాకిరెట్ట వంటివే. నన్ను అంటే రచయిత చెప్తున్నారు. శ్రీ స్వామివారు ఆయాసం బాధ నుండి విముక్తిని చేసినందుకు కృతజ్ఞతతో తలుపూరులో ప్రతిరోజు 4 ఇడ్లీలు కొనుక్కొచ్చి స్వామివారికి సమర్పించేవాడిని. మార్గమధ్యంలో షిరిడి సాయి నామము ఏమారక జపిస్తుండేవాడిని. ఒకనాడు జేబులో 10 పైసలే ఉన్నది. దానితో ఒక ఇడ్లీ తేవడమా లేక అప్పు పెట్టి 4 ఇడ్లీలు తేవడమా అనే ఆలోచనతో మార్గమంతా గడిపాను. 4 లేకుండా ఒక్కటిగా సమర్పించడం తక్కువగా ఉంటుందని అప్పు చేసి 4 తెచ్చి సమర్పించాను. ఎంత బ్రతిమాలినా శ్రీ స్వామివారు అవి తాకను కూడా లేదు. నామజపం ఆగిపోయింది. మరి ఒక్క ఇడ్లీ సమర్పించడం చిన్నతనమని అప్పు చేయడమే శ్రీ స్వామివారికి సమ్మతం కాలేదు. కనుకనే వారు ముట్టలేదు. పండుగకు, యాత్రకు, పబ్బానికి, మరే పవిత్ర కార్యానికి అప్పు చేయకూడదని శ్రీ షిరిడీ సాయి కూడా భక్తులకు బోధించారు కదా. ఒకరోజు కలిచేడు హిందీ పండిట్ మస్తాన్ సాహెబ్ గారు శ్రీ స్వామివారికి 2 రూపాయలు సమర్పించి నమస్కరించారు. ఈయనకు 26 రూపాయలు రావాలనని వ్రాసి అయ్యా అన్నారు శ్రీ స్వామివారు. 3 నెలల తర్వాత వారికి ప్రభుత్వం వారు చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన అడిషనల్ ఇంక్రిమెంట్ 26 రూపాయలు మంజూరైంది. శ్రీ స్వామివారికి దక్షిణ సమర్పించిన నెల నుంచి ఇంక్రిమెంట్ ఆమోదించడమే ఆశ్చర్యం. శ్రీ స్వామివారు కొంతమందికి ఇంత డబ్బు పెడితే గానీ మాట రాదని చెప్పేవారు. ధనాశపరులు, లోబులు శ్రీ స్వామివారికి డబ్బు పిచ్చనుకునేవారు. పరిశుద్ధమైన వారి వైరాగ్య జీవిత విధానాన్ని పరిశీలించిన వారికి కానీ శ్రీ స్వామివారికి ధనమంటే ధాన్యపు గింజంత విలువ కూడా లేదని తెలియదు. ఆయన ధనమేనాడు దాచుకొని ఎరగరు. సాయంకాలానికల్లా సేవకులకు వారి వారి కష్టాన్ని, అవసరాన్ని పట్టి పనిచేసేవారు. కొందరు దక్షిణ సమర్పించినా శ్రీ స్వామి స్వీకరించేవారు కారు. కొన్ని కారణాల వల్ల శ్రీరామయ్య తన ప్రక్క చేను కంటే ఆలస్యంగా రాగి పైరు పెట్టారు. చేలో పదును లేదు గనక చక్కగా మొలవదని భయపడి రాగి పైరు బాగా పండితే శ్రీ స్వామివారికి పుట్టికి 1 తూము రాగుల చొప్పున సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. చేను అనుకున్న దానికంటే ఎక్కువగా పండింది. తాను మొక్కుకున్న రాగులలో కొన్ని ఇచ్చాడు గాని కొన్ని ఇవ్వలేదు. ఆ సంగతి మరిచిపోయి 2 సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధపడేవాడు. ఒకరోజు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించాడు. శ్రీ స్వామివారు తమలో తాము ఆ రాగులు అట్లాగే పోయాయి అని 2-3 మార్లు పెద్దగా అనుకుంటున్నారు. ఆ మాటలు తన మొక్కును గురించేనని గుర్తించాడతను. పరిహారంతో సహా ఆ రాగుల ఖరీదును వెంటనే శ్రీ స్వామివారికి సమర్పించాడు. శ్రీ సాయినాథుని వలె శ్రీ స్వామివారు తనకు రావలసిన మొక్కుబడులు అడిగి పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు దక్షిణ పైకం చిన్న చిన్న మొత్తాలుగా అనేక మార్లు అడిగి పుచ్చుకొని రావలసిన మొత్తం పూర్తయిన తర్వాత ఇక 1 పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకప్పుడు దక్షిణాది నుండి వచ్చిన రైతు కూలి 2 రూపాయలు పెట్టి ఏదో ప్రశ్న అడిగాడు. శ్రీ స్వామివారు 1 మాట చెప్పి, ఇక మాట రాదు, మరలా దక్షిణ పెట్టు అన్నారు. అలాగే అనేక మార్లు దక్షిణ అడిగి అతని వద్దనున్న పైకమంతా ఛార్జీకి కూడా లేకుండా తీసుకున్నారు. చిట్ట చివర అతనికి చీటీ వ్రాయించిచ్చారు. తరువాత అతనికి ఛార్జీలకు కూడా పైకం లేని సంగతి ఎరిగి శ్రీ స్వామివారు అతనికి 6 రూపాయలు ఇచ్చి పంపారు. కడప జిల్లా నుండి ఒక భక్తుడు దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు అనేక పర్యాయాలు దక్షిణ అడిగి అతని దగ్గర 1 పైసా లేకుండా తీసుకున్నారు. ఇదంతా మన మంచికేనని ఆ భక్తుడు చాలా సంతోషంగా జోబీ ఖాళీ చేసేసుకున్నాడు. శ్రీ స్వామివారి ఆశ్రమంలో భోంచేసి సెలవు తీసుకుని తన గ్రామం బయలుదేరాడు. చేతిలో పైసా లేదు. బస్సులో శ్రీ స్వామివారు తనకేదో ఒక విధంగా ఛార్జీ డబ్బు సహాయం చేస్తారని తలచాడు. చిత్రంగా తాను 3 బస్సులు 1 పడవలో ప్రయాణం చేసినా ఒక్కరు కూడా తనను ఛార్జ్ చేయమని అడగలేదట.
ఈ విషయాన్ని అతడు తన స్నేహితులందరికీ చాలా ఆశ్చర్యంతో వెల్లడి చేశారు. అధ్యాయం 13 దక్షిణ సమాప్తం. మిగతా అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.